వైస్లాచ్. ఆదికాండం 32వ అధ్యాయం 4వ వచనం నుంచి 36వ అధ్యాయం 43వ వచనం వరకు పార్శ్వభాగం. మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనమును కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అననని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించి, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాం ఎలోహిం, నా తండ్రి అయిన ఇస్సాకు ఎలోహిం, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత నేను అతడి ముఖం చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిననుకొని మీరు ఏశావును చూచి, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు ఎలోహింతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా ఎలోహింను చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరం తినరు.
యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు ఎలోహిం నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతి ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను. ఎలోహిం ముఖం చూచినట్లు నీ ముఖం చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది గదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. ఎలోహిం నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మందంతయు చచ్చును. నా ఎలోహిం నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువు నొద్దకు షేరునకు వచ్చు వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షం నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయిరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలో నుండి షేకెము అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షేకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలను కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహి ఇజ్రాయేల్ అను పేరు పెట్టెను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చి వరకు ఊరకుండెను. షేకెము తండ్రి అగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షేకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షేకెము, మీ కటాక్షం నా మీద రానియుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నంను ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన
దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారుడు షేకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండిన ఎడల సరి. అపక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదాం. అప్పుడు మనం ఏకజనమవుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదుమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షేకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనక అతడు కార్యం చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరు అతని కుమారుడైన షేకెమును తన ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది గదా. మనం వారి పిల్లలను అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవాగును గదా. ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకుందాము. అప్పుడు వారు మనలో నివసించదరనగా హామోరును అతని కుమారుడగు షేకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనం యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇళ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపు. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఎలోహిం యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన ఎలోహింకి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన ఎలోహింకి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు ఎలోహిం భయం వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబు అతనితో నున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు ఎలోహిం అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి హేల్ బెథేలాను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతిపెట్టబడను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడను. యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా ఎలోహిం తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు ఎలోహిం అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. మరియు ఎలోహిం, నేను సర్వశక్తి గల ఎలోహింను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును
ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశం నిచ్చేదనని అతనితో చెప్పెను. ఎలోహిం అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో ఎలోహిం మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్యాత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెళ్లియాడను. ఆదా ఏశావునకు ఎలిపజును కనెను. బాషెమతు రగుయేలును కనెను. అహోలీబామా యూషును, ఎలామును, కోరాహును కనెను. కానాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరియొక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు షేయీరు మాన్యంలో నివసించెను. ఏశావు అనగా ఏదోము. షేయీరు మన్యంలో నివసించిన ఏదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలిపజును, ఏశావు భార్య అయిన బాషెమత్ కుమారుడగు రగుయేలును. ఎలిపజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలిపజునకు ఉపపత్ని. ఆమె ఎలిపజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నాహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాషెమత్ కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావును కనిన యూషు, యాలాము, కోరాహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలిపజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజ్ నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలిపజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషెమత్ కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు.
యూషు నాయకుడు, యగ్లాం నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెయు ఏషావు భార్యయునైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏషావు కుమారులు వీరు, వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయిర్ కుమారులు లోతాను, షోబాలు, షిబ్యోను, ఆనా, దీషోను, ఏసేరు, దీషాను. వీరు ఏదోము దేశమందు షేయిరు పుత్రులైన హోరీల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హెమీము. లోతాను సహోదరి తిమ్నా. షోబాల్ కుమారులు అర్వాను, మానహద్, ఏబాలు, షపు, ఓనాము. షిబ్యోను కుమారులు హయ్యా, హానా. హానా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణధారలు కనుగొనినవాడు. ఆనా సంతానము దీషోను. ఆనా కుమార్తె అయిన అహోలీబామ. దీషోను కుమారులు ఎహుదూన్, ఎష్బాన్, ఇత్రాన్, కేరాన్. ఏసేర్ కుమారులు బిల్హాన్, జావాన్, ఆఖాన్. దీషాను కుమారులు ఊజు, అరాన్. హోరీల నాయకులు లోతాను నాయకుడు, షోబాలు నాయకుడు, షిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసేర్ నాయకుడు, దీషాను నాయకుడు. షెయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజునైనా ఇజ్రాయేలుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదోము రాజ్యంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బేయారు కుమారుడైన బేలా ఏదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు తిన్హాబా. బేలా చనిపోయిన తర్వాత బొస్రా వాడైన జేరహు కుమారుడు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తెమనీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదద్ కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీత్. హదదు చనిపోయిన తర్వాత మశ్రేకా వాడైన షౌలు అతనికి ప్రతిగా రాజాయను. షౌలు చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహోబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హానాన్ అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయలు హానాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబ్ కుమార్తె అయిన మత్రేదు. మరియు వారి వారి వంశముల ప్రకారం వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతీత్ నాయకుడు, అహోలీబామ నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజ్ నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారం ఏదోము నాయకులు. ఏషావు ఏదోమీయులకు మూల పురుషుడు.